బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో గ్రామశాఖ అధ్యక్షుడు వంగల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బెజ్జంకి మండల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీనే కృషి చేసిందని, వృద్ధులు తంతువులకు పెన్షన్లు పెంచిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, అవసరమైతే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అభివృద్ధిలో పోటీ పడాలని అనవసర ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ తాడిచెట్టు, భూమయ్య కల్లూరి, రవిలింగాల బాబు, ఓదయ్య పొట్లపల్లి, శివకృష్ణలింగాల, వెంకటేశ్రామంచ, పరశురాంలింగాల, జితేందర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఇలా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని సందర్భం ఉంది. ఇలా కనీసానికి మీ మానిటర్ బుక్ చూసుకోండి. మేము 24 గంటల కరెంట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. కనీసం మీరు ఎన్ని గంటలు ఇస్తారు కరెంటు, దాని గురించి చర్చకు రండి. మీరు వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ ఇస్తా మీ మేనిఫెస్టోలో ఉంది. కనీసానికి మీ కేసీఆర్ పెట్టిన 2000 రూపాయలే దాన్ని కొనసాగిస్తుంది. ఇంతవరకు రైతు బంధు మేము 11 సార్లు వేసినాం. మీరు కనీసం 3 సార్లు వేయడానికి కూడా నానా తిప్పలు పడుతుండ్రు. ఇలా రైతు రుణమాఫీ చూసుకోండి. అందరు రైతులు వేసారు, ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరు చెప్పాలని, దీని మీద మాట్లాడాలని చెప్తున్నా. ఇలా బెజ్జంకిలో ఈ 10 ఏళ్లలో మేము ఎన్ని కోట్ల సీసీ రోడ్లు వచ్చినో, అదే మీ ఇప్పుడు మా పార్టీ నుండి మీ పార్టీకి వచ్చిన నాయకులను అడుగుర్రి, వాళ్ళే పోసిరు కదా, వాళ్ళే కళ్ళ నిండా చూసిరు కదా. ఇంత అభివృద్ధి ఎన్నడూ లేదని రసమయ్య దగ్గర ప్రాధాయపడ్డారు కదా. ఇది అబద్ధమా? మీరు రండి చర్చకు. మీ అభివృద్ధిలో కానీ ఇప్పుడు మా నాయకులు కబ్జా చేసిరని మాట్లాడుతారు. మీరు కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని కూడా మీకే రాసిస్తామని మీ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊకుండే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ.